నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఇరాన్ మళ్ళీ ప్రతీకార దాడులకైతే పాల్పడుతూ ఉంది. అమెరికా వచ్చేసి ఇరాన్లో ఉన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కానీ లేకపోతే వాళ్ళ యొక్క ప్రత్యేకమైన క్షిపణుల కేంద్రం అలాగే బోట్లపైన పడవలపైన దాడులు చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇక్కడ ఇరాన్ చేస్తూ ఉన్నది ఏంటంటే కానీ అమెరికా దాడులు చేస్తే కానీ స్ట్రైట్గా అమెరికా మీద దాడులు చేయకుండా అలాగే ఇజ్రాయిల్ మరియు కువైట్ మరియు గల్ఫ్ దేశాల మీద ఇరాన్ దాడులు చేస్తూ ఉంది. మొదటి నుంచి ఇరాన్ చేస్తూ ఉన్న తప్పు ఇదే అన్నమాట. ఒక వైపు నుంచి క్షిపణులు డ్రోన్లు వస్తూ ఉంటే ఆ వైపున నువ్వు మళ్ళీ క్షిపణులు అలాగే డ్రోన్లు వదలకుండా ఇజ్రాయిల్ మరియు అలాగే కువైట్ మరియు గల్ఫ్ దేశాల మీద అయితే దాడులు చేస్తూ ఉందన్నమాట. అలాగే ఇజ్రాయిల్ కూడా ఇరాన్ మీద దాడులు చేస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అలాగే నిన్న ఒకానొక సమయంలో మనం చూసుకుంటే ఇరాను ఇజ్రాయిల్ పైకి ఒకటేసారి 400 మిసైళ్లు ప్రయోగించిందని చెప్పేసి 400 మిసైళ్లు దాంట్లోనే డ్రోన్లు కూడా ఉన్నాయని చెప్పేసి అంతర్జాతీయ మీడియా కథనాలు తెలుపుతూ ఉన్నాయి. అలాగే దీనికి సంబంధించి ఇజ్రాయెల్ కూడా కీలక ప్రకటన చేసిందనమాట. అలాగే ఒక్క మిసైల్ కానీ ఒక డ్రోన్ కానీ మా భూభాగంలోకి చేరుకోలేదు, గాలిలోనే మా యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఐరన్ డోమ్ వాటిని పేల్చి పడేసిందని చెప్పేసి, అలాగే ఇరాన్ వచ్చేసి ఇజ్రాయిల్ మీద ఎందుకు దాడి చేసిందంటే కానీ ఇజ్రాయిల్ వచ్చి లెబనాన్లోని హిజ్బుల్లా ఉగ్రవాద స్థావరాలు ఏవైతే ఉన్నాయో వాటిని టార్గెట్ చేసి ఇజ్రాయిల్ దాడులు చేస్తూ ఉందన్నమాట. దీనికి ప్రతీకారంగా ఇరాన్ ఇజ్రాయిల్ పైన దాడులు చేసిందని చెప్పేసి, అలాగే చాలా మంది కువైట్ మరియు గల్ఫ్ దేశాల మీద దాడులు జరిగినట్లయితే వార్తలు వస్తూ ఉన్నాయి. కువైట్ మరియు గల్ఫ్ దేశాల మీద ఇరాన్ ఒక మిసైల్ కానీ డ్రోన్ కానీ ప్రయోగించలేదన్నమాట. కాబట్టి సోషల్ మీడియాలో వచ్చే పుకార్లు ఎవరూ నమ్మవద్దు. ప్రస్తుతానికి ఇరాన్ ప్రతీకారంగా ఇజ్రాయిల్ ఏదైతే ఉందో లెబనాన్లో ఉన్న హిజ్బుల్లా ఉగ్రవాద స్థావరాల మీద దాడులు చేస్తే దానికి ప్రతీకారంగా ఇరాన్ మనం చూసుకుంటే కానీ ఇజ్రాయిల్ మీద దాడులు చేసిందనమాట. కాబట్టి కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో ఉన్న మన భారతీయులకు ఎటువంటి ఇబ్బంది లేదు, విమానాలు కూడా తిరుగుతూ ఉన్నాయి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.